ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో మనం ఇప్పుడు ఈ సీజన్లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలత వలన వరి చేలు అనేవి పెరగటం లేదు. ఈ కారణం చేత రైతులు రకరకాల సీవిడ్ అని లేకపోతే బయో అని గ్రోత్ ప్రమోటర్సు రకరకాల యాసిడ్స్ కలిగిన వాటిని ప్రయోగించి చేను పెరుగుదల కోసం రైతులందరూ రకరకాలుగా వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంది లేదు అనేది తెలుసుకోకుండానే వాడడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ చేను అనేది ఇది ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మామూలు అంటే సీవిడు తర్వాత అమినో యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ ఉన్న ఈ గుళికలు ఇవి సీవిడ్ అట్రాక్ట్స్ ఉన్న దీన్ని వాడిన పొలం అన్నమాట. ఇది ఇప్పుడు చూసినట్టయితే ఇది ఏంటంటే ఈ ఆకులు అనేది చేను యొక్క ఆకులు నిటారుగా నిలబడి ఉన్నవి, బద్దాకి వేయలేదు, దుబ్బు కూడా బాగా చేసిందనమాట. అంటే ఇప్పుడు దీంట్లో మనకు ఒక 4-5 రకాల యాసిడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే దాంట్లో ఒకటి మనకు ఈ జిబ్రాలిక్ యాసిడ్ అని ఉంటుంది అనమాట. అంటే ఈ జిబ్రాలిక్ యాసిడ్ వాడినది ఇది దీనికి వాడలేదు. ఇప్పుడు ఈ మామూలుగా హ్యూమిక్ యాసిడ్ తర్వాత అమైనో యాసిడ్ ఇలాంటివి ఇంకా మనకు కొన్ని ఉన్నాయి, అవి వాడిన పొలం ఇదన్నమాట. ఇది అంటే గుళికలలో కానీ మీ స్ప్రేయింగ్లో కానీ రెండిటల్లో కూడా ఈ యాసిడ్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇది మనకు ఇవి వాడినప్పుడు వీటితో పాటు కొన్ని న్యూట్రిన్స్ తర్వాత 28-28 3-19 ఇలాంటి స్ప్రేయింగ్స్ ఉంటాయి, అవి కలిపి వాడినప్పుడు మనకు ఇది ఒక మంచి గ్రోత్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. అట్లా కాకుండా మనం జిబ్రాలిక్ యాసిడ్ ఉన్న గుళికలు వాడినప్పుడు ఆ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూద్దాం అనమాట. ఇప్పుడు ఈ ఫీల్డ్ చూసినట్టయితే ఇంతకు ముందుది ఆకులన్నీ నిలబడి ఉన్నవి, ఇప్పుడు ఈ ఫీల్డ్ చూసినట్టయితే మొత్తం ఆకులన్నీ వాలిపోయినాయి. ఇప్పుడు నెల రోజులకే అది నెల రోజుల ఫీల్డే, ఇది నెల రోజుల ఫీల్డే. ఇప్పుడు ఇది ఏంటి, ఆకులన్నీ వాడిపోయి దీని మీద మంచు కురిసి ఆ మంచు అనేది ఆకుల మీద నిలబడిపోయి ఉందన్నమాట. అంటే ఇప్పుడే ఈ స్టేజ్లనే ఇప్పుడు ఈ విధంగా చేను కమ్ముకుపోయి గాలి ఆడకుండా అవుతుందనంటే ఆ భవిష్యత్తులో దానికి ఇంకా అనేక రోగాలు అనేవి దీనికి వచ్చేటందుకు అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడే ఊపిరాడకుండా అయినప్పుడు దానికి నల్లి వస్తుంది, దోమ వస్తుంది, అగ్గి తెగులు వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మన పాము పొడ లాంటివన్నీ కూడా వచ్చేటందుకు అవకాశం ఉంటుంది అనమాట. సరే పోనీ ఇప్పుడు దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే జిబ్రాలిక్ యాసిడ్ వల్ల ఇప్పుడు ఆ జిబ్రాలిక్ యాసిడ్ వల్ల ఎక్కువ దుర్బు చేయడం కూడా ఏం జరగదు అనమాట. ఇప్పుడు ఆకులన్నీ చూడు అట్లా పండిపోయి ఉన్నట్టు ఆకులు బద్దాకేసి బాగా పొడుగు పెరిగి బాగా ఆకు ఎలుపుగా పెరిగి మొత్తం వాలిపోయినాయి అనమాట. అన్ని ప్రతి ఆకు కూడా అట్లా వాలిపోయి ఉంది, దాని మీద మంచు అనేది నిలబడుతుంది అనమాట. నిలబడటం వల్ల ఏమైతుంది, మన చేను ఊపిరాడక అగ్గి తెగులు అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ దుబ్బు కూడా చూసుకున్నట్టయితే ఇంత ముందు దానికంటే దీంట్లో పిలకలు కూడా ఎక్కువ ఏం లేవు, దానికంటే ఇంకా 10 పిలకలు మనకి ఇక్కడ తక్కువే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఇది మోతాదుకు మించి మనం ఈ జిబ్రాలిక్ యాసిడ్ని వాడినట్టయితే మన చేను అనేది అసంబద్ధంగా పెరిగి ఈ లేనిపోని రోగాలకు అది దారి తీస్తుంది అనమాట. భవిష్యత్తులో కూడా చేను ఈనేటప్పుడు కూడా ఈ బలహీనపడేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు వచ్చే దోమ మన పాము పొడ ఇలాంటి తెగుళ్లకు తొందరగా గురి అయ్యేందుకు అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని మోతాదుకు మించి వాడకుండా ఏదైతే మన గ్రోత్ ప్రమోటర్స్ సీవిడ్స్ తర్వాత అమినో యాసిడ్స్ ఇవి వాడేటప్పుడు ఒక మంచి కంపెనీ చూసుకొని దాంట్లో అవి వాడినట్టయితే మనకు వాటితో పాటు ఆ న్యూట్రిన్స్ 3-19 కానీ 28-28 కానీ ఇలాంటివి కలుపుకొని తర్వాత సల్ఫరు ఇవన్నీ ఇలాంటివి ఉన్నవి కలుపుకొని మనం వాడుకున్నట్టయితే చేను గ్రోత్ అనేది ఒక దానికి మంచిగా అంటే ఆరోగ్యకరమైన పెరుగుదల అనేది ఉంటుందన్నమాట. అట్లా కాకుండా ఇది జిబ్రాలిక్ కొట్టిన యాసిడ్ కొట్టినా వారం రోజులని చెరువు పెరిగిపోయేసి ఇట్లా ఆకులన్నీ అడ్డం పడి జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదన్నమాట. రైతులు ఒకసారి అలాంటి వాటిని చీప్లో దొరుకుతాయి, తక్కువ దొరుకుతాయి, అది మనకు అది ఏంటంటే అది పెరగడం మనల్ని భ్రమింపజేస్తుంది అనమాట. అంతేకాని వాస్తవానికి ఆ చేనులో మంచి పెరుగుదల అనేది ఉండదన్నమాట. కాబట్టి వాటిని గుర్తించి రైతులు తగిన జాగ్రత్తతో వాడుకున్నట్టయితే ఆ మేలు జరుగుతుందని తెలియజేయటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట. మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. మీ ఆరుద్ర. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.